తెలుసుకోవాలి కదా. కాకపోతే మా అబ్బాయి ఇష్టపడ్డాడు, అడిగి రమ్మని పంపించాడు కాబట్టి వచ్చాము. కానీ మీ అమ్మాయి గుణగణాలు, ఆ అమ్మాయి గురించి అన్ని వివరాలు చెప్తే మేము కూడా తెలుసుకున్నాం. సరేనండి. మా పద్మావతి దేవి అయోనిజం, ఆకాశరాజు ధరణీదేవికి పుత్రిక. అలాగే సకల గుణ సంపన్నురాలు, సద్గుణవతి, సౌమ్యవతి, సౌందర్యవతి. ఆవిడే శ్రీ సౌందర్య లహరి. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా అమ్మాయి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. మీ అబ్బాయికి చేదోడు వాదోడుగా ఉంటుంది. మీ భర్త అడుగు జాడల్లో నడుస్తుంటుంది. ఎప్పుడు సౌమ్యంగా, మృదుత్వంగా, కోమలగా ఉంటుంది మా అమ్మాయి. కోపం వస్తే భద్రకాళి అవతారం ఎత్తుతారని అంటారండి నిజంగానే. కానీ ఆ భద్రకాళి వేషం దాల్చవలసినటువంటి అవసరం ఎవరి ద్వారా వస్తుంది? పతిదేవుడి వల్లే కదా. అంటే మీ శ్రీనివాసుడు ఎలా అయితే మా అమ్మని చూసుకుంటాడో, మా అమ్మ విధి విధానాలు కూడా అలాగే ఉంటాయి. మరి అలా కాదండి, మా అబ్బాయి బాగానే చూసుకుంటాడు. కానీ మీ అమ్మాయి భద్రకాళి అవతారం ఎందుకండి? ఆవిడ కూడా అధర్మం పెరిగినప్పుడు భక్తులు రక్షించడానికే ఎత్తుతుంది. మా అబ్బాయి చేయడం వల్ల కాదు. అంతెందుకండి, కోపం అనే ఒక నెపంతోటే కదా మా అమ్మ ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది కొల్హాపురం అని అడగచ్చు. ఏంటి ఆవిడకి అంత కోపం ఏమిటి? ఎందుకని ఆవిడ అక్కడి నుంచి అలిగి వచ్చేసారని చాలా మంది సందేహపడవచ్చు. ఈ యుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతారం దాచాలి అంటే అమ్మ కోసం అయ్యవారు రావాలి కదా. అందుకోసం మా అమ్మ అలిగినట్టు చిన్న నెపంతో వచ్చింది. తెలిసేదేముంది, జగన్నాటక సూత్రధారి కదా, ఆయన నాటకంలో భాగమే ఇది. అవునండి, భక్తులను అనుగ్రహించడం కోసం, కలియుగంలో భక్తులందరినీ కాపాడడం కోసం మా అబ్బాయి కూడా ఈ కలియుగంలో వెలిశారు. సరే, ఇక మా అమ్మాయి బ్యాంక్ బ్యాలెన్స్ అంటారా? బ్యాంక్ బ్యాలెన్స్ తో పనే ఉంది. మా అమ్మాయి లక్ష్మీదేవి అంశ కదా. ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అది శ్రీదేవిలా సిరి సంపదల్ని ఇస్తుంది. ఎక్కడ అడుగు పెడితే భూదేవిలా భూమండలం మొత్తం సహన గుణంతో, దాన గుణంతో, అమ్మ సౌమ్యత్వంతో ఒక మంచి చిగురుతుంది, ఒక మంచి మార్పు జరుగుతుంది. మా అమ్మ ఎక్కడుంటే అక్కడంతా శుభ్రం జరుగుతుంది. ఏమంటారు? అయితే మాకు సమ్మతమేనండి మీ అమ్మాయి చేసుకోవడానికి. అన్ని రకాలుగాను మా పద్మావతి దేవికి మీ శ్రీనివాసుడు తగినవాడే. మీ అమ్మాయి కూడా మా అబ్బాయికి తగిన వదులు.